యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అలాగే మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన కాల్స్ కానీ చాలా చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. సినిమాలో బాగుందండి అని కంగ్రాచులేషన్స్ అని ఎంతటితో ఆగకుండా దాని గురించి సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దీంట్లో మొదటగా చెప్పుకోవాలంటే రామ్ గారు ఉపేంద్ర గారి కాంబినేషన్లో సీన్స్ కానీ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లు దే హ్యావ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ నీడ్ నాట్ టాక్ అబౌట్ దేర్ పెర్ఫార్మెన్సెస్. బట్ వాట్ ఐ రిసీవ్డ్ ఎస్టర్డే సమ్ కాల్స్ వాటి గురించి నేను సమ్మరీలో చెప్తుంటే వాళ్ళందరూ అసలు ఏం పర్ఫార్మెన్స్లు అండి. ఈవెన్ భాగ్యశ్రీ బోర్సే ఆ అమ్మాయి గ్లామరస్గా ఉండటమే కాక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చిన సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ హ్యూజ్ అప్రిసియేషన్ వచ్చింది. కమింగ్ టు అవర్ టెక్నీషియన్స్, ఆ సాంగ్స్లో ఉన్న సెట్లు కానీ ఆ రియలిస్టిక్ ఫీల్ కానీ అవినాష్ కొల్లా గురించి మాట్లాడేది కానీ టెక్నీషియన్ వైస్ చూసుకుంటే డిఓపి సిద్ధార్థ్ నూని గారు చేసిన వర్క్ కానీ శ్రీకర్ ప్రసాద్ గారు అందరినీ ఇనానిమస్గా అందరినీ చాలా చాలా ఎక్సలెంట్ టీంతో వర్క్ చేశారు. ప్రాపర్ కాస్టింగ్ చేశారు. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద అప్రిసియేషన్లు వచ్చినాయండి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద అప్రిసియేషన్ వీ రిసీవ్డ్ ఎస్టర్డే. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే అలాగే ఇంకా మాట్లాడాలని మహేష్ బాబు గారు డైరెక్టర్, ద డైలాగ్స్ వాట్ హీ హాజ్ రిటర్న్ ఇన్ ద ఫిలిం ఎంత మంచి పేరు వచ్చిందంటే ఎవరన్నీ అసలు అంత బాగా రాసే డైలాగ్స్ అయ్యి అంటే డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్ అని చెప్పాము. దానికి వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ బాగా మెచ్చుకున్నారు మహేష్ని. దే వాంటెడ్ మీ టు కన్వే దేర్ గ్రీటింగ్స్ టు మహేష్ అండ్ హీ హాజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. బ్రహ్మాండమైన రైటింగ్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్, బోత్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మహేషే ఎక్స్ట్రాడినరీ చేశాడు. సినిమాకి చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్, వర్డ్ ఆఫ్ మౌత్. నైజాంలో కూడా నిన్న మేము చూస్తే ఫస్ట్ 3 షోస్ ఎంత చేసినాయో నెక్స్ట్ ఈవినింగ్ సెకండ్ షో అంత చేసింది. గ్రాడ్యువల్గా పెరుగుతూ అలా వెళ్ళింది. నేను థర్స్డే రిలీజ్ అవ్వటం వల్ల డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉంది. మేము వాట్ ఆల్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ థర్స్డే రిలీజ్ దట్ వీ హ్యావ్ విట్నెస్ ద థింగ్. అండ్ ఫ్రైడే మార్నింగ్ నుంచి అన్నేపల్లి నుంచి మంచి చాలా పాజిటివ్ థింగ్ వచ్చింది. ఈ వీకెండ్ అంతా చాలా సూపర్గా ఉంటుందని అందరూ యునానిమస్గా చెప్పిన మాటే. Definitely we are hoping for the best commercially also. We hope we will reach that. And first week ఇది ఒక లాంగ్ రన్ ఉన్న సినిమా, 3 weeks కంపల్సరీగా థియేటర్లో దాని స్పేస్ అది తీసుకుని చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని అందరం నమ్ముతున్నాం. సో రామ్ గారిని భాగ్యశ్రీ బోర్సే గారిని ఇక్కడ ఈ ఈవెంట్కి మిస్ అవుతున్నాం. దే ఆర్ ఇన్ యూఎస్ ప్రమోటింగ్ ద ఫిలిం. వాళ్ళు కూడా అక్కడి నుంచి రోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అన్ని థియేటర్స్ తిరుగుతా వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. ఈ సినిమాని స్టార్ట్ టు ఫినిష్ ఎంత ప్రేమించి చేసామో అలాగే దీనికి కావాల్సిన ముచ్చట్లన్నీ ఓ పెళ్లి కూతుర్ని ఇంట్లోంచి పెళ్లి చేసి పంపించినట్టు ఎవ్రీ ఈవెంట్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేసాం. అలాగే రామ్ గారు హీరోయిన్ వాళ్ళ పాత్ర వాళ్ళు యుఎస్లోనూ అక్కడ వాళ్ళు కూడా ప్రమోషన్స్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఫైనల్లీ వాట్ ఆల్ రిజల్ట్ వీ ఎక్స్పెక్టెడ్ వీ అచీవ్డ్ అని అనిపిస్తుంది అని చెప్పి మేము ఇంకా అయిపోయిన పని అయితే అనుకోము. విల్ కీప్ ఆన్ ప్రమోటింగ్ ద ఫిలిం అండ్ అందరికి రీచ్ అయ్యేదాకా విల్ మేక్ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. రామ్ గారు వచ్చినాక ట్యూస్డే నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఏమన్నా మొత్తం టూర్ వెళ్ళాలా ఎంత అన్నిటికీ మేము మాట్లాడుకుని ఈ సినిమాని అగ్రెసివ్గానే ప్రమోట్ చేస్తాం. ఇంతకుముందు ప్రీ రిలీజ్కి ఎలా చేసాం అలాగే పోస్ట్ రిలీజ్ కూడా అగ్రెసివ్గానే చేస్తాం. ఇది చాలామంది న్యూట్రల్ కాడి నుంచి ఇంకోటి ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్యాను లేకపోతే ఇది ఈ కథ అనే పాయింట్లో చాలామంది మిస్ అవుతున్నారని ఏం లేదు. ఇది బ్యాక్ డ్రాప్ ఫ్యాన్ అండ్ స్టార్ కథ. కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సంబంధం లేకపోయినా న్యూట్రల్ వాళ్ళు లేడీస్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళి దీంట్లో ఉన్న హ్యూమన్ యాంగిల్తో సినిమాని చాలా పర్ఫెక్ట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చే సినిమా. ఇదేదో ఫ్యాన్ కాకపోతే చూడవసరం లేదు లేకపోతే అలాంటిది ఏం లేదు. ఇది బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిలిం అనుకోండి. మీరందరూ కూడా చక్కగా సినిమా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండ్. ఇదేంటంటే జస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంటెడ్ టు క్లియర్ ఇట్ ఆఫ్. ఇది అందరికీ మెచ్చే సినిమా తీసాము. సినిమా అనేది మాకు వచ్చిన టాకు. మళ్ళీ మా పాత్రికేయుల మిత్రులు కూడా అందరూ వాళ్ళ రివ్యూస్లో కానీ అందరూ రాసింది కూడా అదే. యూ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిలిం దిస్ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రైటర్ డైరెక్టర్